కుంకి ఏనుగులు ఏపీకి వచ్చేశాయి. బెంగళూరు నుంచి వాటిని ఏపీలోని చిత్తూరుకు తరలించారు. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవా అనే 6 కుంకి గజరాజులను ఇవాళ తీసుకువచ్చారు. ఈ 6 కుంకి ఏనుగులను కర్ణాటకలోని మైసూర్ ఎలిఫెంట్ క్యాంప్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే బేస్ క్యాంప్కు చేరుకున్న కుంకి ఏనుగులపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. ఏపీకి మొత్తం 6 కుంకి ఏనుగులు రాగా వీటిలో 4ంటిని చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసళ్లమడుగు దగ్గరున్న ఎలిఫెంట్ క్యాంప్కు తరలించారు. మిగిలిన 2 కుంకి ఏనుగులను తిరుపతి జూ పార్కు తరలించారు. జనావాసాలపైకి వచ్చే గజరాలను మచ్చిక చేసుకుని వాటిని అడవిలోకి పంపడం కోసం కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. మదపుటి ఏనుగులను లొంగ తీసుకోవటం, మంద నుంచి విడిపోయిన ఏనుగులను దారికి తెచ్చుకోవటంలో ఈ కుంకి ఏనుగులు ప్రత్యేక శిక్షణ పొందాయి. ఏపీలో పంటల్ని నాశనం చేస్తున్న గజరాజుల బెడద సమస్య పరిష్కారం కోసం ట్రైనింగ్ ఇచ్చిన కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు 6 కుంకి ఏనుగులను పంపటానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కర్ణాటక ప్రభుత్వం నిన్ననే ఏపీకి 6 కుంకి ఏనుగులను అందజేసింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు ఇవి రంగంలోకి దిగనున్నాయి.